అమెరికా అన్నదే ఓ బిజినెస్ మైండెడ్ కంట్రీ. అందులో ఇప్పుడు అధ్యక్షుడిగా సరైన బిజినెస్ మ్యాన్ ట్రంప్ వచ్చాడు. వ్యాపార తెలివితేటలు ఉపయోగించి ఎక్కడెక్కడ డబ్బు రాబట్టాలో అక్కడక్కడ తన ఐడియాలను పెడుతూ వస్తున్నాడు. ఈ మధ్యనే ట్రంప్ ప్రారంభించిన గోల్డ్ కార్డు వీసా అటువంటి ఓ బిజినెస్ ఐడియాని. $5 మిలియన్ లేదా 50 కోట్లు ఖర్చు చేస్తే చాలు గోల్డ్ కార్డు రూపంలో అమెరికాలో కొత్త స్టేటస్ సింబల్ వస్తుంది. ఈ కార్డు కొంటే అమెరికాలో శాశ్వత నివాసం, పౌరసత్వం కూడా దొరుకుతాయి. అసలే ప్రపంచంలోని ఇతర దేశస్తులకు అమెరికా అనేది ఓ క్రేజీ కంట్రీ. అందుకే అమెరికా విజిటింగ్ వీసాల నుండి సిటిజన్షిప్ వరకు డిమాండ్ ఎప్పుడూ భారీగానే ఉంటుంది. అమెరికా ఇమిగ్రేషన్ కోసం సంవత్సరానికి సుమారు $3,500 కోట్ల ఖర్చు చేస్తుంది. ఓ వ్యాపారమైన దేశం ఇంత ఖర్చు చేస్తుందంటే లాభం అంతకన్నా ఎక్కువే చూసుకుంటుంది కదా. డాలర్ డ్రీమ్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి నుంచి భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. అమెరికా వెళ్లి ఉద్యోగం చేయడం, అక్కడే సెటిల్ అవ్వడం లైఫ్ గోల్గా చాలా మంది పెట్టుకుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు 50 కోట్లు పెట్టి గోల్డ్ కార్డు కొనే అవకాశం ఉండదు. దీంతో ఇండియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాదని అందరూ అనుకున్నారు. కానీ దేశం ఏదైనా సంపన్నులు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్లే అమెరికా గోల్డ్ కార్డు కోసం ఎగబడుతున్నారు. మన దేశానికి చెందిన రహస్య బిలియనియర్లంతా అమెరికా గోల్డ్ కార్డుతో తమ స్టేటస్ను మరింత పెంచుకుంటున్నారు. భారత్లో రాజకీయ నాయకులు, బినామీలు, రియల్ ఎస్టేట్ టైకూన్లు 100 కోట్లు సంపాదిస్తారు. వీళ్లకు డబ్బు కంటే సామాజిక గౌరవం పెద్ద విషయం. ఈ గోల్డ్ కార్డు కేవలం అమెరికా టికెట్ కాదు, ఇది సంపన్నతకు కొత్త చిహ్నం, ఒక స్టేటస్ సింబల్. అందుకే వీళ్ల నుంచి డిమాండ్ బాగానే వస్తుంది. ఒక్క రోజులోనే 1000 గోల్డ్ కార్డులు అమ్మి తమ సంపదను పెంచుకున్నట్టు అమెరికా చెబుతోంది. ఈ 1000 గోల్డ్ కార్డులు కొన్న వారిలో భారతీయులు కూడా ఉన్నారు. గతంలో యుఏఈ కూడా ఇలాంటి స్కీమ్నే ప్రవేశపెట్టింది. ఆ దేశానికి చెందిన గోల్డెన్ వీసా కోసం 2022లో భారతీయులు $35,000 కోట్ల ఖర్చు పెట్టారు. యుఏఈ వీసా కంటే అమెరికా గోల్డ్ కార్డు ధర 10 రెట్లు ఎక్కువ. ట్రంప్కు వచ్చిన ఈ ఐడియా సూపర్. కొన్ని నెలల్లోనే 10 లక్షల కార్డులు అమ్మి $5 లక్షల కోట్ల సేకరించాలని ట్రంప్ లక్ష్యం. అమెరికా నెత్తిపై ఉన్న $36 ట్రిలియన్ రుణాన్ని తగ్గించే ప్లాన్ ఇది. ఇప్పటికే 2.5 లక్షల మంది ఈ కార్డు కోసం ఆసక్తి చూపారు. భారతీయ బిలియనీర్లు ఈ కార్డులను కొనడం మొదలెడితే అది మన ఆర్థిక శక్తిని ప్రపంచానికి చాటుతుంది. ఇది కేవలం పెట్టుబడి కాదు, అమెరికాకు రుణ సమస్యకు పరిష్కారం, భారత్కు గ్లోబల్ గుర్తింపు.